మీ జీవితాల్లో ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నారు? డబ్బుల విషయాల్లో కూడా మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. రావాల్సిన డబ్బు రానప్పుడు, ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసినప్పుడు, అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే సడన్గా మనకు ఒక ఆధారంగా ఉన్నటువంటి రాబడి ఆగిపోయినప్పుడు ఇంకెలా అని కంగారు పడతాం. ఏంటండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యెహోవా ఈరే. మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు విడువడు. కెరీతు వాగు దగ్గర పొద్దున్నే సాయంత్రం కాకులు రొట్టె మాంసం తెచ్చిస్తున్నాయి. చక్కటి ఆ కెరీతు వాగులోని నీటిని త్రాగుతూ ఉన్నాడు ఏలియా. ఒకరోజు నీళ్ళు ఆగిపోయినాయి. ఏంటి నీళ్ళు ఆగిపోయినాయి, అయ్యో నేను ఎట్టా బతకాలి అని బాధపడుతుంటే కాకులు రాలా. అయిపోయింది, నేను ఇక్కడ చచ్చిపోతాను అనుకోని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడండి. కానీ ఇంతలోకి దేవుడిని అడిగితే దేవుడి వాక్యం చెప్పింది, వేచెల్లు నీకు ఇంకొక ఏర్పాటు చేశాను. వాగులు ఎండిపోవచ్చు, నీకు ఆహారం ఇచ్చే కాకులు నిలిచిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మరువని దేవుడు, నిన్ను విడువని దేవుడు. ఒక తలుపు మూస్తే మరొక తలుపు తెరుస్తాడు. ఏదో అయిపోయింది అని ఒక నష్టం కలిగినప్పుడు కృంగిపోక, నా దేవుడు మరేదో చేయబోతున్నాడు అని ఆయన యందు నిరీక్షణ ఉంచండి. అయ్యయ్యో ఇది పోయిందే అని బాధపడక, అబ్బా నా దేవుడు దీనికంటే మంచిది నాకు ఇస్తాడు అని విశ్వసించండి. కృంగుదల వదిలిపెట్టి నిరీక్షణ కలిగి జీవించండి. ఆధ్యాత్మికంగా బలపడతారు. అపవాదికి చోటు ఇవ్వకుండా జయ జీవితాన్ని జీవించగలుగుతారు.